గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఈ సినిమా ఎప్పుడు నాకు తెలిసి 5 o'clockకి పవిత్ర కాల్ చేసింది. చేసి సార్ మీరు ప్రిలీజ్ ఈవెంట్కి రావాలని 5 o'clockకి తను చెప్పింది. అంటే ఒక సినిమా నాకు తెలిసి తను చూసిన ఫస్ట్ ఆడియన్ అనుకుంటా అవుట్ సైడ్ ద యూనిట్. ఈ సినిమా చూసి 15 నిమిషాలు ఏడ్చానని చెప్పింది. 15 నిమిషాలు ఏడ్చాను నేను చెప్తున్నా సార్, యూ ట్రస్ట్ మీ, మీరు యూ విల్ ఫీల్ ప్రౌడ్. మీరు ఈ సినిమాకి ఒక గెస్ట్గా అటెండ్ అయినందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతారని చెప్పింది. అంటే ఏ సినిమా అన్నా గొప్ప హిట్ అవ్వాలంటే ఏదర్ నవ్వించాలి బాగా, లేదంటే బాగా బాగా ఏడిపించాలి. నేను నవ్విస్తాను, నువ్వేమో ఏడిపించావు, కానీ రెండింటి వల్ల కూడా హిట్ అవుతుంది అని నాకు ప్రతి విజువల్లో సినిమా అంటే ఒక ఆర్ట్, కళ. ఆర్ట్ని ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకోవాలంటే దాంట్లో ఒక హార్ట్ ఉండాలి. ఆ హార్ట్ కనపడుతుంది ప్రతి విజువల్లో. అండ్ మన రాజా మ్యూజిక్లో ప్రతి దాంట్లో, నీ డైరెక్షన్లో, ప్లస్ వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ప్రతి దాంట్లో ఒక హార్ట్ ఉంది, గుండు ఉంది ఈ సినిమాకి. ఏదో ఒక తెలియని ఒక ఫీల్ ఉంది ప్రతి ఫ్రేమ్లో. అది మన కంటెంట్లో ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడే మనం ఏం చేసినా పండుతుంది. ఆ కంటెంట్ అంత బాగా రాసుకున్నామని నాకు అర్థమైంది. సాంగ్ కానీ దాంట్లో ఉన్న లిరిక్స్ కూడా రాజా రాసినట్టున్నాడు. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఇది ఎందుకంటే అండ్ పైగా ఈ సినిమా 12th రిలీజ్ అవుతుంది, మా సినిమా 11th రిలీజ్ అవుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది, దుర్మార్గాలు చెప్పకుండా పిలిచింది రండి. అయినా కూడా ఐ స్టిల్ వాంట్ ఎవ్రీబడి టు సీ దిస్ ఫిలిం ఆల్సో. ఏడిపిస్తుంది అంటే 11వ ఏప్రిల్ 11 వచ్చి నవ్వండి, 12 వచ్చి ఏడవండి. అంటే ఏడవండి అంటే ఫీల్ అవ్వండి. సో అండ్ ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలి పార్వతీశంకి, అలాగే ఐశ్వర్యకి, అలాగే హారికకి. హారిక నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం చేసేది ఏంటి, సినిమాలు డబ్బుల కోసం చేయం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ గుర్తింపు కోసం, మనలో ఉన్న టాలెంట్ 10 మందికి తెలియాలి అనే ఒక గుర్తింపు కోసం చేస్తాం. మనీ కమ్స్ లేటర్, ఆ తర్వాత సంగతి అది. ఆ మనీ వస్తే బోనస్. అండ్ ఈ సినిమాలో నాకు నా బాల్యం కనిపించింది. కాకినాడలో పుట్టి పెరిగా నేను పుట్టింది బాపట్ల, పెరిగింది కాకినాడ. సో మీరు కూడా కాకినాడ వారు అవడం వల్ల ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని నేను ఎందుకంటే నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కాకినాడలో నేను చదువుకున్నా, రామారావుపేటలో. సో బీచ్ ఆ విజువల్స్ చూడంగానే నాకు నా బాల్యాన్ని గుర్తు చేసింది ఈ సినిమా. సో ఈ సినిమా ప్రతి వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన అందరికీ, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి, ప్రతిదీ అందరికీ ఇది ఒక గుర్తింపు తెచ్చే సినిమా అవ్వాలి. అలాగే మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తెచ్చే సినిమా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అందరికీ బ్రేక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ ద్వారా మౌనికకి పెద్ద బ్రేక్ వస్తుంది. బ్రేక్ ఇచ్చినందుకు ఈ నిర్మాతలకి, మీ అందరికీ, నీకు వచ్చిన గుర్తింపు ఎవరికి రాలేదు తెలుసా? గుర్తింపు లాక్కున్నావు, నువ్వు డిమాండ్ చేసావు. సో అండ్ ఎస్పెషల్లీ వెంకటరమణ ఎక్స్ట్రాడినరీ చాలా బాగా చేసావు. ఎందుకంటే నీకు ఫస్ట్ ఫిల్మ్, ఇది సెకండ్ ఫిలిం. అండ్ ప్రాబ్లీ మీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య అవ్వచ్చు. సో చాలా. అండ్ వెంకటరమణకి ఎస్పెషల్లీ, ఎందుకంటే డైరెక్టర్స్కి వాళ్ళు పడే కష్టం, ఒక పెయిన్, అంటే ఎంతో పెయిన్లోంచి, ఎంతో శ్రమలోంచి తన ఒక ఇది పుడుతుంది, క్రియేటివిటీ. లైక్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక విజువల్ని కన్సీవ్ చేయాలన్నా, ఒక డైలాగ్ కన్సీవ్ చేయాలన్నా, ఒక క్యారెక్టర్ని మనం సృష్టించాలన్నా దానికి ఎంతో తపన పడతాడు డైరెక్టరు. ఎందుకంటే నేను 55 ఫిలిమ్స్, 25 years నా కెరియర్లో ఎంతోమంది డైరెక్టర్స్ తోటి నేను జర్నీ చేసి దగ్గరుండి వాళ్ళతో సమానంగా ఆ పెయిన్ని పంచుకున్నట్టుగా నేను చెప్తున్నాను. నీ శ్రమ, నీ కష్టం రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు నీకు గొప్ప విజయాన్ని అందించాలి. నీకు, మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఇది పెద్ద విజయాన్ని అందించాలి. ఐశ్వర్యకి ఇది చాలా పెద్ద బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే తను
చాలా బాగుంది. ప్రతి విజువల్లో ఒక ప్యూర్ ఒక సోల్ కనపడుతుంది నాకు. అలాగే పార్వతీశం నేను మొన్న ఏదో చూసా ఒక రీలు, నిన్ను శ్రీముఖి చాచిపెట్టి కొట్టింది, ఇదేనా సినిమా? అది వేరా? నువ్వేంటి రవితేజ తయారయ్యావు, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వీక్ ఒకటి చేస్తున్నావా? సో మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ. మీరు తప్పకుండా ఏప్రిల్ 12 నాడు వెళ్ళి మెర్సీ కిల్లింగ్ తప్పకుండా చూడండి.